హాయ్ అందరికీ, వెల్కమ్ టు యూనికాన్ టైల్స్. ఈరోజైతే మనం సిపి గెట్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి సిపి గెట్ 2024 అని సెర్చ్ చేయండి. ఫస్ట్ అప్లికేషనే మనకి ఉస్మానియా యూనివర్సిటీ అని కనిపిస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేశాక మనకి కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫస్ట్ అయితే మనం అప్లికేషన్కి ఫీ పేమెంట్ చేయాలి. ఇక్కడ ఫీ పేమెంట్ ఎంత చేయాలో కూడా చూపిస్తుంది. పేమెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఏమో 600, అదర్ క్యాస్ట్ 800. మీరు ఇప్పుడు అడిషనల్ సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలంటే 450 పే చేయాలి. ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, డిగ్రీ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి. క్యాండిడేట్స్ నేమ్ అయితే సర్టిఫికేట్స్ ఎలా ఉన్నాయో 10th ఆ నేమే ఇచ్చేయాలి. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంతమంది తప్పు పడతాయి కదా, సేమ్ మీ ఒరిజినల్ బర్త్ డేట్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు క్యాస్ట్, ఇన్కమ్, మీ సిగ్నేచరు, పాస్ ఫోటో అన్నీ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ వెతకాలి, మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. మీ మొబైల్ నెంబర్ సెల్ఫ్ అయితే సెల్ఫ్, ఫాదర్ది అయితే ఫాదర్. మొబైల్ నెంబర్కి అయితే మీకు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ పేమెంట్ది అవి కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అవసరం లేదు. ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవి కంపల్సరీ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి కూడా. ఇంకా కేటగిరీ అంటే మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీయా ఇచ్చేసేయండి. ఇంకా ఫిజికలీ ఛాలెంజ్డ్, మీరు డిజేబిలిటీ ఉన్నారా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ రాయాలనుకుంటున్నారో 1, 2, 3 అక్కడ సెలెక్ట్ చేసుకోండి. వాటిని బట్టి మీకు ఫీ పేమెంట్ ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ టైప్ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, నెట్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, క్రెడిట్ కార్డ్. మీరు దేని ద్వారా అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. దాని డీటెయిల్స్ వస్తాయి, అవి పేమెంట్ చేసేయాలి. ఇక్కడ ఇనిషియేట్ పేమెంట్ ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అని టెక్స్ట్ మెసేజ్ వస్తుంది మీ ఫోన్ నెంబర్కి. పేమెంట్ అయిపోయినాక మనకి ఇలా రిసిప్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే క్యాండిడేట్ డీటెయిల్స్. ఇక్కడైతే కొంచెం బ్లర్గా ఉంది, ఏమనుకోకండి. ఫస్ట్ క్యాండిడేట్ నేము అవన్నీ ఆల్రెడీ ఫిల్ అయ్యే ఉంటాయి, ఇంతకుముందు మనం చేసాం కదా. ఇక్కడైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి. మీరు మేలా ఫీమేలా, ఇంకా స్టేట్, ఇంకా బర్త్ డిస్ట్రిక్ట్ కూడా ఎక్కడో ఫిల్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఫస్ట్ అయితే మీకు సిఎన్డి తోటి స్టార్ట్ అవుతుంది. అంటే క్యాస్ట్, ఇన్కమ్ ఒక దగ్గర పెట్టుకుంటే కొంచెం కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. ఫస్ట్ అయితే సిఎన్డితో స్టార్ట్ అవుతుంటుంది. ఇంకా మీరు క్యాస్ట్, ఏ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్ అనమాట. ఇక్కడ అది ఫిల్ చేశాక కిందికి వెళ్తే మీరు మైనారిటీయా, నాన్ మైనారిటీయా అదే ఆల్రెడీ ఫిల్ అయిపోతుంది మీ క్యాస్ట్ బట్టి. అండ్ ఇన్కమ్ కూడా నెంబర్ ఇచ్చేసేయండి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. అదైతే ఐసీఓ తోటి స్టార్ట్ అవుతుంది. ఇంకా మీ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. మీ హౌస్ నెంబరు, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, ఇంకా స్టేట్, మీ ఏరియా పిన్ కోడ్. ఆల్టర్నేట్ నెంబర్ అయితే అవసరం లేదు, మీ మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. మీ డీటెయిల్స్ అయిపోయినాక ఇంకా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, డిగ్రీ. ఇంకా క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే మీది ఏ స్ట్రీమ్, బీఎస్సీయా, బీకామా, బీఏనా సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఇయర్లో మీ సబ్జెక్ట్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీ బీకామ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. బీఎస్సీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అవి పెట్టేసేయండి. ఫస్ట్ ఏంది, సెకండ్ ఏంది, థర్డ్ ఏంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ యూనివర్సిటీలో చదివారు, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ నేమ్ ఆఫ్ ద కాలేజ్. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు. కొంతమంది ముందే పాస్ అయ్యి ఉంటారు, అంటే 2023లో గ్యాప్ తీసుకొని ఇప్పుడు రాస్తుంటారు. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అదే పెట్టాలి. ఇప్పుడు రాస్తున్నాం కదా అని 2024 అని పెట్టద్దు. ఇంకా మీడియం, మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా. సెకండ్ లాంగ్వేజ్ ఏంటిది మీది, తెలుగు, సంస్కృత, హిందీయా, ఉర్దూ పెట్టేసేయండి. నెక్స్ట్ మీది జీపీఏ, ఆల్రెడీ మార్క్స్ వచ్చినాయా, లేకపోతే రాకపోతే ఇక్కడ రిజల్ట్స్ ఆర్ వెయిటెడ్ అని ఉంది కదా, అక్కడ మార్క్ చేసేయండి. నెక్స్ట్ మీరు ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, అర్బనా, రూరలా. ఇక్కడ వచ్చేసి మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు,
మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంకా ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ అదర్ కోర్సెస్ కంప్లీటెడ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత ఏమైనా కోర్సెస్ కంప్లీట్ చేస్తే అవి ఫిల్ చేయండి, లేకపోతే లేదు. నెక్స్ట్ అయితే మీకు సమ్ రోస్ కనిపిస్తాయి. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, పాసింగ్ ఇయర్, ఎండింగ్ ఇయర్, ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీ, అవన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ ప్రిఫరెన్స్, టెస్ట్ సెంటర్స్ ఎక్కడ పెట్టుకోవాలి, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంది, సెకండ్ ప్రిఫరెన్స్ మీకు దగ్గరున్నే పెట్టుకోండి. థర్డ్, ఫోర్త్ ఇంకా చేయలేము కాబట్టి అక్కడ చూపించినవి పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోటో అప్లోడ్ చేసేయాలి. సిగ్నేచర్ అండర్ 50 KB ఉండాలి. అండ్ ఇది వచ్చేసి 30 KB సిగ్నేచర్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, అది టిక్ చేయాలి. తర్వాత మొత్తం సబ్మిట్ చేసేసి ఇంకా మీరు ఏమైనా చేంజెస్ అంటే మోడిఫై అని ఉంటుంది, లేకపోతే సబ్మిట్ చేసేయండి. ఇంకా మీ అప్లికేషన్ వస్తుంది, అదైతే ప్రింట్ తీసైతే ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.